రోజు ఈ వీడియోలో ఎలాఫోనిసి బీచ్ గురించి తెలుసుకుందాం. ఎలాఫోనిసి, గ్రీకు ఏలాపోనేసి, ఎలాఫోనిసి, డీర్ అనేది ఐలాండ్ అనేది మధ్యధరా ద్వీపం క్రీట్ యొక్క నైరుతి మూలకు దగ్గరగా ఉన్న ఒక ద్వీపం. ఇది పరిపాలనాపరంగా చానియా ప్రాంతీయ యూనిట్లోని కిస్సామోస్ మునిసిపాలిటీలో ఒక భాగం. వాతావరణం బాగున్నప్పుడు నిస్సార నీటి ద్వారా ద్వీపానికి నడవడం సాధ్యమవుతుంది. ఈ ద్వీపం రక్షిత ప్రకృతి రిజర్వ్. ఇది స్థానిక సముద్రపు పాచితో సహజీవన సంబంధంలో నివసించే వర్ణద్రవ్యం కలిగిన సూక్ష్మజీవుల అలలు మరియు అలల ప్రేరిత నిక్షేపాల ద్వారా సృష్టించబడిన గులాబీ ఇసుక బీచ్లకు ప్రసిద్ధి చెందింది. భౌగోళిక శాస్త్రం, జియోగ్రఫీ. కోఆర్డినేట్స్ 35.27 డిగ్రీలు N 23.532 డిగ్రీలు. ఈ ఆర్కిపెలగో, క్రీటన్ ఐలాండ్స్ ఏరియా 1.5 చదరపు కిలోమీటర్లు, 0.58 చదరపు మైళ్ళు. ద్వీపంలోని ఎత్తైన ప్రదేశంలో ఒక విషాద సంఘటనను గుర్తుచేసే ఫలకం ఉంది. ఏప్రిల్ 18, 1824 ఈస్టర్ ఆదివారం నాడు ఒట్టోమన్ సైనికులు ఎలాఫోనిసిలో అనేక వందల మంది గ్రీకులను చంపారు, ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు. టర్కిష్ ఒట్టోమన్ దళాలు ముందుకు రాకుండా ఉండటానికి 40 మంది సాయుధ పురుషులు ద్వీపంలో ఆశ్రయం పొందారు. మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు అక్కడ అయోనియన్ దీవులకు తీసుకెళ్లడానికి ఓడ కోసం వేచి ఉన్నారు. ఒట్టోమన్ సైనికులు ద్వీపానికి ఎదురుగా ఉన్న బీచ్లో విడిది చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గుర్రాలలో ఒకటి నిస్సార నీటి వెంట ద్వీపానికి నడిచింది మరియు ద్వీపంలో దాక్కున్న వ్యక్తులను కనుగొన్నారు. అనేక వనరుల ప్రకారం మొత్తం 640 మరియు 850 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది చంపబడ్డారు మరియు మిగిలిన ప్రాణాలతో బయటపడిన వారిని ఈజిప్టులో బానిసలుగా విక్రయించారు. 1907 ఫిబ్రవరి 22 నాటి ఓడ ధ్వంసాన్ని గుర్తుచేసే ఒక పెద్ద చెక్క శిలువ. అది ఇంపెరాట్రిక్స్ అని పిలువబడే ఓస్టర్రీచిషర్ లైట్ ప్యాసింజర్ స్టీమర్. బలమైన వాయువ్య గాలుల కారణంగా ఒడ్డుకు చేరుకోవడానికి ప్రయత్నించిన లైఫ్ బోట్లో 38 మంది మరణించారు. వారందరినీ ద్వీపంలోనే ఖననం చేశారు. ఇంపెరాట్రిక్స్ ఇప్పటికీ ద్వీపం యొక్క కొండల ముందు సముద్రగర్భంలో ఉంది మరియు ఒక ద్వీపం కొండపై లైట్ హౌస్ నిర్మించబడటానికి కారణం అదే. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆక్రమించిన జర్మన్ దళాలు ఈ లైట్ హౌస్ను ధ్వంసం చేశాయి.